तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर के जाने महल रेतपल्ली पुलिस स्टेशन उधर में पेश आया था रॉबरी का वाकया। बताया गया कि इस सिलसिले में चंद अपराध को किया गया गिरफ्तार। जितेंद्र बजाज राजेंद्र कॉलोनी के एक शख्स 20 लाख रुपए की रकम अपनी टू व्हीलर पर लेकर जा रहे थे कि 4 अफराद ने इन्हें लूट लिया था। बताया गया कि कार लाकर इनकी बाइक को टक्कर दी गई और मौके का फायदा उठाते हुए ये अमाउंट लेकर फरार हो गए। महाराष्ट्र से राजस्थान व आदिलाबाद जाने के दौरान महाराष्ट्र बॉर्डर पर रुके सचिन सीताराम स्वामी और हेमंत शर्मा, जो कि राजस्थान से ताल्लुक बताया गया, ये फरार होने में कामयाब हो गए थे। इन्हें गिरफ्तार कर लिया गया। इनके कब्जे से 18 लाख रुपए की रकम भी जब्त की गई, जबकि एक फर्द को अभी भी मफरूर बताया गया। डीसीपी श्रीनिवास ने आज तमाम तर राजेंद्र नगर डीसीपी ऑफिस में तफसीलात से वाकिफ करवाया गया। बाज़ाब्ता रिक्की करते हुए ये वाक़या अंजाम दिया गया। इस इत्तला से वाकिफ करवाया गया। बताया गया कि इस केस को क्रैक करने में जिन अफसरान ने काम किया उन्हें रिवॉर्ड भी दिया गया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। సరే చెప్పండి. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఫోర్త్ రోజు మధ్యాహ్నము 2:30కి ఒక రాబరీ జరిగింది మన మైలాడదేవపల్లి లిమిట్స్లో రాఘవేంద్ర కాలనీలో. దీంట్లో జితేందర్ అని చెప్పి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద ఒక 20 lakhs క్యాష్ తీసుకొని వెళ్తున్న టైంలో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు అతను. అప్పుడు ఒక బ్లాక్ కార్తో వెనక నుంచి వచ్చి డాష్ కొట్టడం, అతను కింద పడిపోయిన దగ్గర అతని దగ్గర నుంచి ఒక 20 lakhs క్యాష్ బ్యాగ్ స్నాచ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఆ ఇన్ఫర్మేషన్ మీద సిసిఎస్ రాజేంద్ర నగర్, ఎస్ఓటి రాజేంద్ర నగర్ టీం, తర్వాత మన లోకల్ పోలీసు, ఏసీపీ, ఇన్స్పెక్టర్, నేను అందరం అక్కడ స్పాట్ విజిట్ చేయటం, ఒక 1-2 అవర్స్లో ఉన్న క్లూస్ అన్నింటిని కూడా వర్కౌట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి క్లూస్ వచ్చే వరకు ఈ వెహికల్ ఆల్మోస్ట్ కామారెడ్డి దాటుతున్నప్పుడు కామారెడ్డి ఎస్పీ గారిని, తర్వాత నిర్మల్ చెక్ పోస్ట్ దగ్గర నిర్మల్ టీంని వీళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. పోలీస్ ఆ చెక్ పోస్ట్ దగ్గర, ఆ టోల్ గేట్ దగ్గర ఉండటం ఇది గమనించిన వాళ్ళు యూటర్న్ తీసుకొని అక్కడ మన హైవే మీద నుంచి దింపేసి మహారాష్ట్ర బోర్డర్లో ఎంటర్ అయ్యి అక్కడ కార్ని అబాండన్ చేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయినారు. మనకి వచ్చిన క్లూస్ ప్రకారం వాళ్ళు రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు అని అర్థమైన తర్వాత సిపి గారి దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఇక్కడున్న డిఐ, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టరు వీళ్ళందరూ కలిసి ఫ్లైట్లో రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ఫతేపూర్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వీళ్ళు వచ్చే లోపల మన టీం అక్కడ ఉంది. మళ్ళీ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీసుకురావడం జరిగింది. ఎన్ రూట్లో ఏదైతే వెహికల్ వాడారో ఎక్స్యూవి, అది మహారాష్ట్రలో దారిలో వచ్చేటప్పుడు దాన్ని కూడా సీజ్ చేసుకురావడం జరిగింది. వీళ్ళు తీసుకెళ్లిన 20 lakhsలో 18 lakhs క్యాష్, నెట్ క్యాష్ అక్కడ రికవరీ అయింది. ఇప్పటి వరకు దీంట్లో సచిన్ అని, తర్వాత సీతారాం, హేమంత్ అని మొత్తం 3 ఇప్పటికి అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. దీంట్లో యాక్చువల్లీ చేసింది 3, దాని వెనక ఉండి నడిపింది హేమంత్. హేమంత్ అనేవాడు ఆ ఒక ప్లాస్టిక్ కంపెనీ ఎవరి దగ్గర అయితే డబ్బులు పోయినాయో ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రధాన ముద్దా ఎవరైతే సచిన్ ఉన్నాడో అతను కూడా ఇదే కంపెనీలో పనిచేసి కొంత నిధులు గోల్మాల్ చేసినందుకు దాదాపు ఒక 2 years బ్యాక్ అతను తీసేయడం జరిగింది. అతను రాజస్థాన్ వెళ్ళిన తర్వాత ఆ హేమంత్, సచిన్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఈ కంపెనీ మనీ ఎట్లా ఫ్లోటింగ్ అవుతుందో వీళ్ళకి అర్థమైన తర్వాత ప్లాన్ ప్రకారం ఇది చేయడం జరిగింది.